అందరికీ నమస్తే అండి. సో ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సో ఇంకా రేపు గ్యాప్, ఎల్లుండి పోలింగ్ మొదలవుతుంది. సో ఈ ప్రచార సభల్లో ఎవరి ప్రచారం ఎలా జరిగింది, ఎవరు ఎన్ని మీటింగ్స్లో పాల్గొన్నారు అనేది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్, చంద్రబాబు గారి మీటింగ్స్, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్ సెపరేట్ వీడియో చేస్తాను. అయితే ఇక్కడ చంద్రబాబు గారు కొంత పాజిటివ్ నింపడంలో సక్సెస్ అయ్యారు. ఆయన ముఖ్యంగా మొదటి సంతకం, రెండో సంతకం, మూడో సంతకం అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ నింపడంలో, కేడర్లో కావచ్చు, ఆ అవసరం ఉన్న ఓటర్లలో కావచ్చు. మొదటి సంతకం ఏమో మెగా డిఎస్సి అన్నారు. అది ఒక రకంగా కూటమికి పాజిటివ్ అయింది. డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది కూటమి వైపు టర్న్ అయ్యేలా చేసింది. అది దాదాపుగా 20 లక్షల ఓట్లు తెచ్చిపెట్టిందని చెప్పుకున్నాం. ఇక రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేయడానికి రెండో సంతకం పెడతాను అని చంద్రబాబు గారు ప్రకటించారు. సో అది కూడా ఒక రకంగా కూటమికి పాజిటివే. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ చట్టం అమల్లోకి వస్తే తన భూమి, ఈ భూమి నాదే, నా భూమి నాది అని నేను నిరూపించుకోవాలి, నా సచ్చీలత నేను నిరూపించుకోవాలి. నాకేం అవసరం? సో ల్యాండ్స్, ప్రశాంతంగా ఉన్న భూమిని డిస్ప్యూట్ చేసి, వివాదాస్పదం చేసి, ఇది నీ భూమి అని నువ్వు నిరూపించుకో అని ఎవడైనా అడుగుతాడు, మనం నిరూపించుకోవాలి. సో కావాలని కాంట్రవర్సీ చేసి, వివాదాస్పదం చేసి భూములు కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని ఆ చట్టం విషయంలో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేసేస్తాము, సో దాని మీద రెండో సంతకం అని చంద్రబాబు గారు చెప్పారు. దీంతోపాటు మరో హామీ కూడా చెప్పారు. జూలై నెలలో 7,000 పెన్షన్ మీ ఇంటికి వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు 3,000 పెన్షన్ ఉంది, పెన్షన్ 4,000కు పెంచుతాం. సో జూలై నెలలో రావాల్సిన 4,000తో పాటు జూన్, మే, ఏప్రిల్ ఈ 3 నెలల్లో అదనంగా ఇవ్వాల్సిన పెన్షన్ 1000 పెంచుతామన్నారు కదా. ఏప్రిల్ నుంచే 1000 చొప్పున పెంచుతామన్నారు కదా. సో మొత్తం మీద 7,000 రూపాయలు జూలై నెలలో ఇంటింటికి ఇస్తాము, పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తాము అని చెప్పారు. ఇది కూడా మంచి హామీ. కాకపోతే ఈ హామీ పెన్షన్ లబ్ధిదారుల వరకు వెళ్ళలేదు. వెళ్తే కూటమికి మంచి పాజిటివ్ ఉండేది. ఇప్పటికీ కూడా పెన్షన్ లబ్ధిదారుల ఓట్లు వైసీపీ వైపే ఎంతో కొంత ఫేవర్గా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 7,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది, ఆ తర్వాత నెల 4,000 రూపాయలు మీ ఇంటికి పెన్షన్ రూపంలో వస్తుంది అని చెప్పడంలో, ప్రచారం చేయడంలో టీడీపీ కూటమి అభ్యర్థులు అంత స్పీడ్గా లేరు. యాక్చువల్లీ టీడీపీ అభ్యర్థుల ప్రచారం, అభ్యర్థుల గ్రౌండ్ వర్క్, అభ్యర్థుల ఫైనాన్షియల్, పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాల్లో వీకే, డల్ అయ్యారు. కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి పాజిటివ్ నమ్ముకున్నదంతా చంద్రబాబు గారి ప్రచార సభలు, పవన్ కళ్యాణ్ గారి ప్రచార సభలు సక్సెస్ అవ్వడం, నరేంద్ర మోదీ గారు పెట్టిన ఆ రోడ్ షో కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, జనం భారీగా రావడం. మొదట్లో ఈ కూటమి కట్టిన తర్వాత ఈ పొత్తు మీద కొన్ని అనుమానాలు ఉండే, కానీ ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు వచ్చే సందర్భంలో వైసీపీని టార్గెట్ చేయడం, సో చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు కూడా కలిసి మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చాయని భావిస్తున్నారు. సో అందుకే పొత్తు విషయంలో ఉన్న కొద్దిపాటి అనుమానాలు కూడా తొలగిపోయాయి. సో ఇవన్నీ చూసుకుంటే మొదట్లో కాస్త నెగిటివ్ సిగ్నల్స్ ఉన్నది కాస్త చివరికి వచ్చేసరికి పాజిటివ్గా మారింది. సో అందుకే కూటమికి ఈజీగా 110 సీట్లు అయితే వస్తాయి, 2014 కంటే ఇంకా బెటర్ రిజల్ట్సే వస్తాయి అని ఈ 3 పార్టీలు కూడా నమ్ముతున్నాయి అన్నమాట. ముఖ్యంగా వాళ్ళు ఆశలు పెట్టుకున్నదంతా ఈ ఓటింగే, యూత్ ఓటింగు, అలాగే చదువుకున్న వాళ్ళ ఓటింగు, యూత్ నిరుద్యోగుల ఓటింగు, ఉద్యోగుల ఓటింగు, ఎడ్యుకేటెడ్ ఓటింగు, అలాగే ఉన్నత వర్గాల ఓటింగు, ట్యాక్స్ పేయర్స్, ఈ వర్గాలను ఎక్కువగా నమ్ముకున్నారు. సో వాళ్ళు కూడా, ఉద్యోగులు కూడా ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లో భారీగా ఓట్లు వేశారు. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్, యూత్, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా భారీగా వస్తున్నారు, సొంత రాష్ట్రాలకు, సొంత ప్రాంతాలకు వస్తున్నారు ఓట్లు వేయడానికి. ఇది కూడా గత ఎన్నికల్లో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే జరుగుతోంది. సో ఇది కూడా కొంత కలిసి వచ్చే అంశం. అంటే ఇవన్నీ మనం చూసుకుంటే కూటమికి కాస్త పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటి రీజను మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానడం, రెండో రీజను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి రెండో సంతకం పెడతానడం, మూడో రీజన్ ఏమో ఈ పింఛన్ లబ్ధిదారులు దాదాపుగా 65,000 మంది ఉన్నారు. ఈ 65,000 మందికి కూడా 7,000 రూపాయలు ఇస్తాను జూలైలో, ఆ తర్వాత నెల 4,000 రూపాయలు చొప్పున ఇస్తాను అని ఒక మంచి హామీ. ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈవెన్ ఈరోజు కూడా చంద్రబాబు గారు తన చివరి మీటింగ్స్లో కూడా అదే చెప్తున్నారు, 7,000 రూపాయలు జూలై నెలలో మీ ఇంటికి వస్తుంది కూటమి గెలిచిన వెంటనే అని. సో అందుకే కూటమి అభ్యర్థులు పాజిటివ్గా ఉన్నారు, 110 సీట్లు వస్తాయని నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.